ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ జరుగుతున్న ఈ సమయంలో ఇండియా మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ట్రేడ్ డీల్ చేసుకుంటూ వెళ్తుంది. లాస్ట్ ఇయర్ యూకేతో మొదలుపెట్టింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దాని తర్వాత న్యూజిలాండ్, దాని తర్వాత ఈ సంవత్సరంలో చూసుకుంటే యూరోపియన్ యూనియన్ తో, తర్వాత యుఎస్ తో ఒకదాని తర్వాత ఒకటి ట్రేడ్ డీల్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఒప్పందం వచ్చేసరికి, నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేసరికి గల్ఫ్ దేశాలతో అంటున్నారు. దానికి సంబంధించి నెగోషియేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అరబ్ కంట్రీకి సంబంధించి ఒక కౌన్సిల్ ఉంది, దాన్ని మనం జీసీసీ అంటాం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని. దీంట్లో 6 దేశాలు ఉన్నాయి. యుఏఈ, ఒమాన్, సౌదీ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇలా మొత్తం 6 దేశాలు ఉన్నాయి. ఇప్పటికే మనకు యుఏఈ, ఖతార్ తో మంచి సంబంధాలు ఉన్నాయి, ట్రేడ్ డీల్ అమల్లో ఉంది. అయితే ఇప్పుడు మిగతా దేశాలైన సౌదీ, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లాంటి దేశాలతో కూడా మన యొక్క రిలేషన్ ని స్ట్రాంగ్ చేయబోతున్నాం. సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయంట. అయితే మనకు యుఏఈ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ మన ప్రోడక్ట్స్ ని యుఏఈకి పంపిస్తే యుఏఈ దగ్గర నుంచి మళ్ళీ అది రీఎక్స్పోర్ట్ అవుతుంది ఆఫ్రికా, యూరప్, వెస్ట్ ఏషియా లాంటి దేశాలకి. కాబట్టి అందుచేత అది మనకి చాలా ఇంపార్టెంట్. అందుచేతనే ఒక్క డీల్ చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ రీఎక్స్పోర్ట్ అయ్యే 40 దేశాలకి ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అని మూలంగా మన ఇండియా దగ్గర నుంచి ఎగుమతులు పెరుగుతాయి, అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుచేతనే ఈ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ డీలే అవ్వబోతుందంట. ఇది ఇండియా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి డీల్ కుదిరించుకుంటూనే వెళ్తుంది. అయితే డైలీ మనం న్యూస్ పేపర్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ న్యూస్ ని తీసుకొని ఇలాగే సింప్లిఫై చేసి డైలీ చెప్పడం జరుగుతుంది. డైలీ మిస్ కాకుండా ఆ న్యూస్ ని చూడాలనుకుంటే ఫాలో చేసి రెడీగా ఉండండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.